మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెంలో శ్రీ 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 కొండలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఉగాది పండుగ పర్వదినం రోజున తొలి రోజు జాతరను ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. అమ్మవారి గుడిలో ఎమ్మెల్యే, మహబూబాబాద్ డీఎస్పీ తిరుమలరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగే కొండలమ్మ జాతరకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. 4 రోజుల పాటు జరిగే కొండలమ్మ జాతరలో ఏదో ఒక రోజు గుడిలో నాగుపాము కనిపిస్తుందని, దానిని చూడడానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారని నిర్వాహకులు చెప్పారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ తిరుమలరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉగాది పర్వదిన భక్తులందరికీ శుభాకాంక్షలు. ఈ చరిత్ర కాకతీయ రాజుల నుండి వస్తుంది. ఈ కొండలమ్మ దేవస్థానాన్ని వాళ్ళందరూ పూజించేవారు. అదేవిధంగా మేము కూడా పూజిస్తున్నాము. ఈ కొండలమ్మ దేవస్థానానికి ఇచ్చేస్తున్న భక్తులకి అందరికీ శుభాకాంక్షలు. ఈ చరిత్ర ఏంటంటే, కొండలమ్మ తల్లి కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం అయి నిలుస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దేవతలకు మొక్కులు చెల్లించి ఏమైనా కోరికలు కోరుకుంటే వాళ్ళవన్నీ నెరవేరుస్తుంది కొండలమ్మ తల్లి. ఈ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని నడుస్తుంది, 4 రోజులు నడుస్తుంది. ఇవాళ ఉగాది రోజు బాగా భారీ ఎత్తున భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటారు. ఎక్కడి నుంచి వస్తారు భక్తులు ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి బాగా జనాలు వస్తారు. కాకతీయుల కాలంలో 11వ శతాబ్దంలో నిర్మించినట్టుగా చరిత్ర చెప్తుంది. ఇది కొండలమ్మ పేరు మీద ఈ దేవాలయం నిర్మించబడినది. ఇదే దేవాలయం పేరు మీద కూడా ఒక చెరువు కూడా నిర్మించబడినది. దీన్ని మహమ్మదీయుల కాలంలో కొంచెం దీన్ని డిస్మెంటల్ చేయడం జరిగింది. తర్వాత ఈ మధ్య కాలంలో మేము మా గ్రామం నుంచి మా యువకులు అయితేంది, పెద్దవాళ్ళు అయితేంది అందరూ కలిసి ఒక 50 సంవత్సరాల నుంచి మళ్ళీ దీన్ని అభివృద్ధి చేసుకుంటూ అంచెలంచెలుగా ఈ రోజు వరకు ఈ మాత్రం అభివృద్ధి చేయడం జరిగింది. ప్రస్తుతానికి రోడ్లు, విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సిన పని ఉన్నది. వచ్చే కాలంలో ప్రభుత్వ సహకారంతో ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ముందుకు సాగుతుంది. ఇక్కడ ఆలయ కమిటీ కూడా గ్రామస్తులందరూ కలిసి చేసుకొని ఈ వచ్చే నిధుల్ని దుర్వినియోగం కాకుండా ఏదో అభివృద్ధి ఖర్చు పెట్టుకుంటా దినదినాభివృద్ధి చెందించుకుంటూ అందరూ కలిసికట్టుగా పోవడం జరుగుతుంది. ఇక్కడ కొండలమ్మ తల్లి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇప్పటికి దాదాపు మాకు ఊహ తెలిసిన కారణాలు అయితే 50 ఏళ్ళు కావచ్చు అనుకుంటా. మా పెద్దవాళ్ళు చెప్తా అంటే ఈయన వల్ల మేము కాని జాతర చూడచక్కంగా సాయంత్రం 3 గంటల కాండల భక్తులు చాలామంది ఈ టెంపుల్లో వచ్చి దర్శనానికి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళకు తగ్గట్టుగా అమ్మవారు వాళ్ళకి సాయం చేసి వాళ్ళ మొక్కులు వాళ్ళు చెల్లగట్టుకొని పోతారు అమ్మవారికి. ఆ రకంగా వీళ్ళ రోజున మాది సేరిపురం సమ్మక్క సారక్క టెంపుల్ 5 రోజులు జరుగుతుంది జాతర, కొండలమ్మ తల్లి జాతర. వేల భక్తులు వస్తారు, వేల మంది వస్తారు అమ్మ దర్శనానికి. ఇవాళ రోజుకు చూడచక్కంగా అమ్మ జాతర జరగాలని చుట్టుపక్కల గ్రామాలన్నీ వస్తాయి. మైబాది కానీ, బయ్యారం కానీ, గార్ల కానీ, కారపల్లి కానీ, ఇల్లెందు కానీ అన్నీ వస్తాయి.